హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు నేను మీకు బీన్స్ పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని మీరు చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం బీన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసి ఉడికించి పెట్టుకోవాలి. అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాక దానిలోకి తగినన్ని నీళ్లు పోసుకుని పెసరపప్పు అనేది మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం పలుకుగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆయిల్లోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి తిరగమాత పెట్టుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. బీన్స్ ముక్కలు కూడా మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం పలుకుగా ఉడికించుకుని పెట్టుకుంటేనే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి అంతా కలిసేలాగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ వేగేలోపు మనం రోట్లోకి కొద్దిగా కారం, జీలకర్ర, అలాగే వెల్లుల్లి గబ్బాలు వేసి దంచుకోవాలి. ఇవి మిక్సీలో పడవండి, కొద్దిగా మిశ్రమే కదా, అందుకని రోట్లో వేసి దంచుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దంచిన మిశ్రమాన్ని ఈ కూరలోకి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చి కొబ్బరి తురుముని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి మరొక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఉప్పు, కారం సరి చూసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు బీన్స్ ఫ్రై రెడీ. తక్కువ టైంలో ఈజీగా అలాగే టేస్టీగా తయారు చేసేసుకున్నాం కదా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.